ఈ రోగాలు మనము ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే తొలకరి వర్షాలు స్టార్ట్ అవ్వగానే మనకు చిటుక రోగం అంటామండి. ఇది క్లాస్ట్రిడియం పర్ఫరింజెన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. మరి ఇవి గడ్డిలో మనకి లోపల స్పోర్స్ ఫామ్లో ఉంటాయండి. వర్షాలు పడగానే అవి బయటికి వచ్చి భూమి మీద ఉన్న గడ్డి మరి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ మేసినట్లయితే వాటి నుంచి పొట్టలోకి వెళ్ళి సూక్ష్మజీవులు మరి విష పదార్థాలను విసర్జిస్తాయి. కాబట్టి ఆ విష పదార్థాల ద్వారా ఇవి చనిపోవడం జరుగుతుంది. మరి ఈ చిటుక రోగంలో జ్వరంతో ఉంటాయి, నీరసంగా ఉంటాయి, మేత మేయకుండా ఒక మూలకి కూర్చొని ఉండేటట్లు ఉంటాయి. మరి ఇవి గమనించుకొని ముందుగానే నివారణ చర్యలుగా వాటికి నట్టల మందులు తాగించుకొని వ్యాక్సిన్లు కూడా వేసుకోవాలి. ఇంటెరోటాక్సిమియా వ్యాక్సిన్ ఉంటుందండి. ఇది VBRI వాళ్ళు సప్లై చేస్తారు. మరి ఈ వ్యాక్సిన్ కొనుగోలు చేసి తొలకరి వర్షాలకు ముందే ఒక 10 నుంచి 15 రోజుల ముందే ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చుకున్నట్లయితే మరి మనకు ప్రికాషన్గా పనిచేస్తుంది. బ్లూ టంగ్ నీలి నాలుక అంటాము. మరి అలానే PPR అంటే పెస్టిసైడిస్ రూమినెన్షియం, ఇది కూడా మరి పారుడు రోగము అని అంటాము. మరి ఈ వ్యాధులు కూడా కొద్ది లక్షణాలు సేమ్ 3 ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వాటికి 3 కూడా ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ 3 రకాల టీకాలను ఈ వర్షాకాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. మరి PPRలో కూడా మనకు మూతి చుట్టూ పుండ్లు అవ్వడం కానీ, కాళ్ళ గిట్టల మధ్యలో చీలుకపోవడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలానే బ్లూ టంగ్ నీలి నాలుక అంటామండి. దోమల ద్వారా సంక్రమిస్తుంది. కాబట్టి మరి కొట్టాల చుట్టుపక్కన కూడా దోమలు లేకుండా వేపాకు పొగ బాగా పెట్టినట్లయితే ఈ దోమల నుంచి నివారించుకోవచ్చు. దీనిలో కూడా నాలుక మొత్తం నీలి రంగులో మారిపోయి విష పదార్థాలంతా బాడీ అంతా ఉంటుంది. కాబట్టి ఆగస్టు నెలలో అలా వేసుకుంటే మనకు ఈ వ్యాక్సిన్ సరిపోతుందండి. మరి అలానే ఈ వ్యాక్సిన్ వేసుకునే ముందు ఖచ్చితంగా నట్టల నివారణ చర్యలు, నట్టలు ఏమున్నాయి అని పేడ పరీక్ష చేసి నివారణ మందు వేసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్లు మంచిగా పనిచేసి మరి ఆరోగ్యంగా ఉంటాయండి.